నేనైతే 7 శనివారాల పూజ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఉదయాన్నే స్నానం చేసి మంచిగా తలస్నానం చేసేసి పూజకి రెడీ చేసుకుంటున్నాను. పీఠం అమర్చుకోవాలి. పీట పైన మొత్తము పసుపుతో మొత్తం పసుపుని మొత్తం పీట పైన అప్లై చేసి బియ్య పిండితో ముగ్గేసుకోవాలి. తర్వాత దానిపైన యెల్లో కలర్ క్లాత్ వేయాలి. కాకపోతే నాకు యెల్లో కలర్ క్లాత్ లేదు కాబట్టి నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ వేశాను. నెక్స్ట్ టైం నుంచి మాత్రం యెల్లోనే వాడాలి. యెల్లో శారీ ఎందుకు కట్టుకున్నానంటే వెంకటేశ్వర స్వామి వారికి యెల్లో అంటే చాలా ఇష్టము. అందుకనే నేను యెల్లో కలర్ కట్టుకున్నాను. గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఈ వారం గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది కాబట్టి వేశాను. యాక్చువల్‌గా నేను లాస్ట్ ఇయర్ కూడా 7 శనివారాల పూజ చేశాను. నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నాను. ఈ ఇయర్ దట్టు ఏకాదశి కార్తీక మాసం రోజు వచ్చింది కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది. చూసారు కదా, నేను పీఠం రెడీ చేసుకున్నాను. ముగ్గుతో ముగ్గు పిండి వేసుకున్నాను. పైన కొన్ని బియ్యం తీసుకొచ్చి బియ్యం వేసుకున్నాను. తర్వాత నేను అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ముందు రోజు నేను ఎంత బాగా సిద్ధం చేసుకున్నా కూడా ఏదో ఒకటి మర్చిపోతూ ఉన్నాను. ఇది మొదటి వారం కాబట్టి కొంచెము కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం స్టార్ట్ చేశామంటే ఇంకా చేసేస్తూ ఉంటాము. ఈ పూజ చేసిన వారికి సంతానము, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సంతానము, విద్య, మన జాబు అన్నీ చాలా బాగా లభిస్తాయండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను. నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. స్వామివారికి ప్రధానంగా పెట్టవలసిన నైవేద్యాలైతే పానకము, వడపప్పు, టెంకాయ, పళ్ళు అయితే సమర్పించొచ్చు. వీలైన వాళ్ళు ఒకవేళ ఓపిక ఉన్న వాళ్ళు ఇష్టమైన నైవేద్యాలన్నీ పెట్టుకోవచ్చు. నేను ఈ వారము ఫస్ట్ వారం కాబట్టి కేసరి చేశాను, పులిహోర చేశాను, దద్దోజనం చేశాను. వడపప్పు, పానకం అయితే నార్మల్‌గానే పెట్టాలి కాబట్టి పెట్టాను. టెంకాయ కూడా కొట్టాలి. నైవేద్యము ఏదైనా పండు పెట్టుకోవచ్చు. నేను ఇంకా అటు ఇటు తిరుగుతున్నాను చూసారు కదా! ఏదో ఒకటి మర్చిపోతున్నాను. ఎంత ప్లాన్డ్‌గా ఉన్నా నేను ఏదో ఒకటి మర్చిపోతూనే ఉన్నా. మళ్ళీ ఏదో మర్చిపోయినట్టున్నా మళ్ళీ వెళ్ళి తీసుకొస్తున్నా. నేను ఇక్కడ హాల్‌లో పెట్టాను యాక్చువల్‌గా దేవుడి మందిరం దగ్గర ఇరుకవుతుందని. అందుకనే కొంచెం నేను అన్నీ మర్చిపోయినవన్నీ తీసుకొచ్చుకుంటున్నా. ఇంకా స్వామివారిని నేను మొత్తము ఫోటోతో అలంకరించేసుకొని స్వామివారికి తులసి మాల చాలా ఇంపార్టెంట్. తులసి మాల వేసి వస్త్రం కూడా సమర్పించాలి. వస్త్రము, తులసి మాల అయితే ఇంపార్టెంట్. వస్త్రం వేసాక తులసి మాల వేసుకొని పూలమాల కూడా మనం జాజి పూలు, విరజాజులు ఏవి దొరికితే అవి మనం సమర్పించుకోవచ్చు. కాకపోతే ఈ గంధం పెట్టేటప్పుడు మీరు గంధంలో కొంచెం జవ్వాది పౌడర్ వేసుకోండి. ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి పచ్చకర్పూరము, జవ్వాదు ఇవన్నీ మనం పూజలో వాడినట్టయితే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని నమ్మకము. నేను కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను ఇవన్నీ. అందుకనే నేను బొట్లు పెట్టేటప్పుడు దాంట్లో పౌడర్‌లో నేను కొంచెం జవ్వాది కూడా యాడ్ చేశాను. పచ్చకర్పూరము ఇవన్నీ స్వామివారికి మొత్తం అలంకారం అయ్యాక చల్లుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే పచ్చకర్పూరము, జవ్వాది ఇవన్నీ లక్ష్మీదేవి కొలువుండే నివాసాలనమాట. అందుకనే ప్రతి పూజ గదిలో ఇవి ఉంచుకోండి. నేను ఇంకా స్వామివారికి బొట్లు పెట్టేసి తులసిమాల, పూలమాల వేస్తాను 2. చూసారు కదా, చాలా అసలు ఎంత ప్లాన్డ్‌గా చేసుకుంటున్నా కూడా ఏదో ఒకటి మర్చిపోవడము అట్లా అయిపోతుంది. ఇంకా స్వామివారి పటాన్ని అలంకరించుకున్న తర్వాత పిండి దీపాలు కూడా చాలా ముఖ్యము. ఈ ఈ పూజలో ప్రధానంగా పిండి దీపాలు. పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ బియ్యపిండి తీసుకొని బియ్యపిండిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి, కొంచెం బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత ఆవు పాలు ముందు రోజు తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఆవు పాలతో పిండి మంచిగా కలుపుకోవాలి. చాలా మెత్తగా కలపకండి. మళ్ళీ దీపాలనేవి పగుళ్ళొస్తాయి. కొంచెం మీడియంగా కలుపుకొని కొంచెం సేపు గట్టిగా నాననివ్వండి పిండిని. నానిన తర్వాత మొత్తం మనం అంతా డెకరేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్‌కి కొంచెం ఆ టైంలోపు పిండి కొంచెం మంచిగా అవుతుంది కదా! అప్పుడు మనం పిండి దీపాలు చేసుకోవాలి. పిండి దీపాలు చేసుకున్న తర్వాత ఆ పిండి దీపాలకి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని దాంట్లో అన్నిట్లల్లో ఆవు నెయ్యి వెయ్యండి. నేను ఫస్ట్ వారం కాబట్టి నేను 7 దీపాలు పెట్టుకున్నాను. కొందరైతే ఫస్ట్ వారం ఒక దీపం పెడతారు. నెక్స్ట్ వారం 2 అట్లా వీక్ పెంచుకుంటూ పోతారు. ఇంకా నేను ఫస్ట్ ఎందుకు 1తో స్టార్ట్ చేయడం అని 7 పెట్టేశాను ఈరోజు. ఒకవేళ మీకు వీలు కాకపోతే ఫస్ట్ రోజు 7 పెట్టుకొని నెక్స్ట్ వీక్ నుంచి 2, తర్వాత వీక్ నుంచి 3 అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ ఫస్ట్ వీక్ కాబట్టి 7 చేసుకున్నాను. చూసారు కదా, తులసిమాల అలంకరిస్తున్నాను. పూలమాల, తులసిమాల అన్నీ వేస్తున్నాను. వస్త్రం కూడా వేస్తున్నాను. తర్వాత మెయిన్‌గా మనం ప్రమిదలు వెలిగించుకుంటాం కదా! దాంట్లో మాత్రం నువ్వుల నూనె వేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ పిండి దీపాలలో 7 వత్తులు కలిపి ఒక్క ఒత్తుగా చేసుకొని ప్రతి దాంట్లో వేయండి. ఈ మెయిన్ ప్రమిదల్లో కూడా నువ్వుల నూనె వేసి దాంట్లో కూడా 7 వత్తుల్ని ఒక్క వత్తిగా చేసి వేయండి. దాంట్లో కూడా నువ్వుల నూనె, ఎందుకంటే శని భగవానుడు ఎక్కడైతే కొలువై ఉంటాడో అక్కడ విష్ణుమూర్తి కూడా కొలువై ఉంటాడు కాబట్టి
7 శనివారాల పూజ అని పేరొచ్చింది. ప్రధానంగా ఈ పూజకి ఏంటంటే మనము లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి, విష్ణు సుప్రభాతం చదువుకోవచ్చు, గోవిందనామాలు, పద్మావతి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత ముందు గణపతి పూజతో స్టార్ట్ చేసి ఇవన్నీ చదువుకోవాలి. ఇవన్నీ చదువుకున్న తర్వాత 7 శనివారాల వ్రత కథ అని నేను మొత్తం యూట్యూబ్లోనే చూసి ఆ కథ వినాలి. విన్న తర్వాత మనం కావాల్సిన నైవేద్యాలన్నీ సమర్పించుకోవాలి. ఫస్ట్ సంకల్పం కూడా చేసుకోవాలి. తర్వాతనే ఇవన్నీ చేయాలి. తర్వాత కొందరేమో కలశ స్థాపన చేసుకుంటారు, ముడుపు కట్టుకుంటారు. కాకపోతే నేనేం చేశానంటే నేను లాస్ట్ ఇయర్ కూడా కలశం ఏం పెట్టుకోలేదు, ముడుపు కూడా ఏం కట్టుకోలేదు. అది డిపెండింగ్ అపాన్ అంటే ఎవరి విష్ వాళ్ళది ఉంటుంది కదా. నేనైతే అలా ఏం చేయలేదు, నార్మల్గా సింపుల్గా చేసుకున్నాను. ఈ ఇయర్ కూడా నేను అలానే చేసుకుంటున్నాను. కలశ స్థాపన అనేది ఇంకా ముడుపు కట్టడం అనేది కంప్లీట్గా మీ విష్ అండి. నేనైతే అలా ఏం చెయ్యను, సింపుల్గా చేసేసుకొని నా సంకల్పం చెప్పుకొని నేను పూజ స్టార్ట్ చేసేసుకుంటాను. ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా నేను 7 వారాలు ఇలానే చేసుకున్నాను. 8వ వారం వడ్డీ వారం కూడా చేశాను, సమర్పించుకున్నాను, తాంబూలం కూడా ఇచ్చుకున్నాను. ఈరోజు కూడా పూజ అయిన తర్వాత మీకు ఒక 2 కన్నా 3 కన్నా తాంబూలం ఇస్తే చాలా మంచిది. మళ్ళీ కార్తీక మాసం కూడా కదా, ఇంకా చాలా మంచిది. నేను అక్కడ హాల్లో విండో దగ్గర పెట్టాను కదా, చాలా వెలుతురు వస్తుందని కర్టన్స్ జరుపుతున్నాను, అడ్జస్ట్ చేస్తున్నాను. సన్ను మొత్తం నా మీదే, ఆ సూర్యభగవానుడు కూడా మొత్తం నా మీదే పడుతున్నాడు. పూలు నేను కూడా పెట్టుకుంటున్నాను, చూసారు కదా, పూలు పెట్టుకొని పూజ చేయాలని. ఎల్లో కలర్ శారీ ఎందుకు కట్టుకున్నానంటే స్వామివారికి ఎల్లో అంటే చాలా ఇష్టం కాబట్టి ఎల్లో కలర్ శారీ వేసుకోవాలి. ప్లస్ దట్టు ఎల్లో కలరు బ్లౌజ్ పీస్ కూడా వేయాలి. కానీ నా దగ్గర లేక నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ వేశాను. తర్వాత పిండి దీపాలన్నీ చేసుకున్న తర్వాత మంచిగా నేను మా వారు కలిసి చూసారు కదా, మొత్తము మెయిన్ ప్రమిదల్లో నువ్వుల నూనె పోస్తున్నాము. ఆ పిండి దీపాలలో మాత్రం మొత్తము ఆవు నెయ్యి ఆవు నెయ్యి వేసేసుకున్నాము. ఒక్కొక్క ప్రమిదలో, ఆ మెయిన్ ప్రమిదలో ఒక్కొక్క వత్తును 7 వత్తు, ఒక్కొక్క వత్తు అట్లా 7 వత్తులు తీసుకుంటే ఒక వత్తు అవుతుంది. ఆ మెయిన్ ప్రమిదల్లో వేసేసుకున్నాను. మిగతా 7 పిండి దీపాలలో కూడా ఆవు నెయ్యి వేసేసి దాంట్లో కూడా ఒక్కొక్క వత్తి అలా 7 తీసుకొని ఒక్క వత్తిగా ఫామ్ చేసేసి ఆ 7 పిండి దీపాలలో పెట్టేసుకున్న తర్వాత నేను మా వారు కలిసి చేస్తున్నాము అలంకారం మొత్తము. అలా మొత్తం బిఫోరు దీపాలు వెలిగించక ముందు అలా ఉంది. తర్వాత మనం ఇంకా పూజ స్టార్ట్ చేసేటప్పుడు దీపాలన్నీ వెలిగించేసుకొని సంకల్పం చెప్పుకొని ఇంకా మనము వినాయకుడి పూజతో స్టార్ట్ చేసుకొని చూసారు కదా మొత్తము అట్లా చేసేసుకోవాలి. నేను ఇంకా కేసరి ప్రసాదం చేస్తున్నాను, నైవేద్యం పెట్టేద్దామని కేసరి ప్రిపేర్ చేస్తున్నాను. కేసరి ప్రిపేర్ చేసిన తర్వాత మొత్తము దీపాలతో అలంకరించాను, చూసారు కదా. దీపాలతో వెలిగించుకొని సంకల్పం చెప్పేసుకొని విఘ్నరాజుడి పూజతో స్టార్ట్ చేసుకొని సంకల్పం అంతా చెప్పేసుకొని ఆచమనం అవన్నీ ఉంటాయి, బుక్లో ఉంటాయి, యూట్యూబ్ చూసుకుంటూ చేశాను. నేనైతే ప్రసాదాలు అయితే చెప్పాను కదా, వడపప్పు అవన్నీ చేశాను కదా. ఎక్స్ట్రా ఏం చేశానంటే పులిహోర దద్దోజనం చేసి స్వామికి సమర్పించుకున్నాను. ఈ 7 శనివారాల పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి నిజంగా చాలా ఎన్నో జీవితాలను, ఎన్నో కుటుంబాలను మార్చేసిందండి. మీరు కూడా ఎవరైనా వీలైతే ఈ వీడియో చూసి ఎవరికైతే మీకు నచ్చుతుందో ఇలా సింపుల్గా నాలాగా కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్కువ చేయలేమండి మేము అన్నా కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియోని చూస్తారు కదా, వాళ్ళు కూడా చేసుకుంటారు కదా ఈ పూజ. థ్యాంక్ యూ. ఓం గోవింద గోవింద.